సో గైస్ మళ్ళీ నేను నా వెయిట్ లాస్ జర్నీని అయితే స్టార్ట్ చేయాలి. 61.75 ఉన్నాను. నేను 55 కేజెస్ రావాలని. సో 7 కేజెస్ వెయిట్ లాస్ టార్గెట్గా పెట్టుకున్నాను. సో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక నేను వెయిట్ చెక్ చేసుకుంటాను. అండ్ మార్నింగ్ సెషన్లో నాకు 1 లీటర్ వాటర్ ఫినిష్ అయిపోతుంది విత్ మార్నింగ్ డ్రింక్. ఇక్కడ నేను మొరింగా వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం ఆ మునగాకు పొడి, లెమన్ జ్యూస్ అండ్ వాటర్ వేసుకుంటున్నాను. మొరింగా పౌడర్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. మునగాకుని నీట్గా క్లీన్ చేసుకుని డ్రై చేసుకుని మనం మిక్సీ పట్టుకోవడమే. ఇది తాగిన హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేయండి. సో దట్ మనకి అన్ని కరెక్ట్ టైంకి తీసుకుంటూ ఉంటేనే వెయిట్ లాస్ అవుతాము. అన్నీ తినాలి, వెయిట్ లాస్ అవ్వాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ 1 మీడియం సైజ్డ్ మ్యాంగో పాలు వేసుకొని మిల్క్ షేక్లా చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా అయింది. అండ్ దీంట్లో నేను చియా సీడ్స్ కూడా ఓవర్ నైట్ సోక్ చేసింది వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలానో మ్యాంగో సీజనే కదా, మ్యాంగో తిన్నట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి కూడా క్రేవింగ్స్ సాటిస్ఫై అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతాము. హెల్దీ బ్రేక్ఫాస్ట్ లా ఉంటుంది. నిజం చెప్పాలంటే వెయిట్ లాస్ అవ్వడానికి సమ్మర్ ది బెస్ట్ సీజన్ అండి. బికాస్ మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాము అండ్ ఫుడ్ ఇంటేక్ కూడా తక్కువ ఉంటుంది సమ్మర్లో. హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ ఈ ఎండలు చూసారా చాలా ఉన్నాయి. సో కోకోనట్ వాటర్ అని ఇలాగా లస్సీ తాగడం అలా ఏదో ఒకటి కొంచెం మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేవి తాగుతూ ఉండండి. అండ్ ముంజులు కూడా మనకి సీజనల్ ఫ్రూట్ కదా, అది కూడా తీసుకోండి. ఇక్కడ నేను 11 o'clockకి మిడ్ మార్నింగ్ స్నాక్లా తీసుకున్నాను. సబ్జా సీడ్స్ వాటర్, బటర్ మిల్క్, నార్మల్ వాటర్ ఇలా ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. చాలా హైడ్రేటెడ్గా ఉండండి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి, టైంకి ప్రతిదీ తినాలి. టైంకి తింటూనే మనం వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చి నా లంచ్ ప్లేట్ అండి. 1:30కి నేను తీసుకున్నాను. బీట్రూట్ కొబ్బరి ఫ్రై, క్యారెట్, బాయిల్డ్ ఎగ్ అండ్ క్యాబేజ్ బఠానీ కర్రీ అండ్ కొంచెం బ్రౌన్ రైస్. ఇది తిన్నాక నేను బటర్ మిల్క్ కూడా తాగాను, అది రికార్డ్ చేయలేదు. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది గైస్. నేను చూపించింది ప్రాపర్ కంప్లీట్ మీల్. మనకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా రాదు. హ్యాపీగా కడుపు నిండా తినచ్చు. ఎట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. మనం ఓన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ, ఏమేమి తీసుకుంటున్నాము, ఎంతెంత తీసుకుంటున్నాము అండ్ ఏ టైంలో తింటున్నాము అనేది ప్రాపర్గా చూసుకుంటే చాలు. అయితే ఇక్కడ ఈ స్నాక్ ఐటమ్ ఎంతమందికి తెలుసో అండ్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి. ఇదేంటంటే నెయ్యి చేసాక మనకి లాస్ట్లో ఉంటుంది కదా, అది ప్లస్ రోస్టెడ్ చెన్న అంటే పుట్నాలు, కొంచెం షుగర్ వేసుకుని తినచ్చు. అయితే నేను ఇక్కడ కొంచెం బెల్లం వేసుకుని తిన్నాను. అండ్ జున్ను నా ఫేవరెట్, ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇది ఈవినింగ్ అరౌండ్ 4 o'clock అయితే నేను ఇది తీసుకున్నాను, కొంచెం చల్లగా. అండ్ జున్ను ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి గైస్. అండ్ ఈవినింగ్ ఇదే నా లాస్ట్ మీల్ అనుకోవచ్చు, సూప్ అనుకోవచ్చు, ఏదైనా. బార్లీ జావా అండి ఇది. అమ్మ బార్లీ పౌడర్ పంపిస్తారు. సో నేను అది కొంచెం జీలకర్ర వాటర్ వేసుకుని ఇలాగా జావలాగా కాసుకున్నాను. అండ్ ఇది నేను 5:30 కల్లా తాగాను. అండ్ దీంతో నా మీల్ అయితే క్లోజ్ అవుతుంది. సమ్మర్లో ఇది సూపర్ కూలెంట్లా వర్క్ అవుతుంది. అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో బ్లోటింగ్ రెడ్యూస్ చేస్తుంది. క్యాలరీస్ తక్కువ ఉంటాయి. వెయిట్ లాస్లో కూడా చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నా టార్గెట్ వెయిట్ లాస్ అయితే 7 kgs గైస్. రెగ్యులర్గా నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను అండ్ నా వెయిట్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాను. మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్నీ తినాలి, వెయిట్ లాస్ అవ్వాలి. సో మనం కలిసి హెల్తీగా తిని అండ్ హ్యాపీగా ఉండి అండ్ ఫిట్గా ఉందాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.